వెల్కమ్ టు శ్రీని టీవీ. ప్రస్తుత సమకాలీన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వాటి మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు సుజిత్ గారు. వెల్కమ్ సార్. నమస్తే. సరే, ఈ రోజుల్లో ఇప్పుడు వైసీపీ టీడీపీ ఏ రకంగా అంటే కొన్ని అది కుట్రకోణమే అవ్వచ్చు, వేరేది ఏదైనా అవ్వచ్చు, రీసెంట్గా జరిగిన పాస్టర్ విషయం కానీ, పాస్టర్ చనిపోయారు ఆ విషయం కానీ, లేదంటే ఈ ఒక వ్యక్తి లోకేష్ గారిని కలవటం కానీ, వైసీపీకి సంబంధించిన వ్యక్తి లోకేష్ గారిని కలవటం కానీ, లేదంటే అంబేద్కర్ విగ్రహంకి మరియు ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు దండలు వేయటం కానీ ఒక నియోజకవర్గంలో, రీసెంట్గా జరిగిన ఎస్సీ వర్గీకరణ దీని మీద జరిగే విష ప్రచారం కానీ ఉధృతంగా వైసీపీ సోషల్ మీడియా చేస్తుంది, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. బట్ తిప్పి కొట్టడంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విఫలమైందని నా ఉద్దేశం. దీని మీద మీ అభిప్రాయం సార్? తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విఫలమైందని మీరెందుకు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్పాలంటే ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ వైసీపీ వాళ్ళు ఎస్సీ వర్గీకరణ విషయం, రీసెంట్గా చెప్పాలంటే ఎస్సీ వర్గీకరణ విషయం అది తీసుకుంటే, అసలు ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారో మీరు అసలు ఆ శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఎటువంటి చర్చ జరగకుండా ఏకపక్షంగా నిర్ణయం ఎందుకు తీసుకుంటారంటూ ఒకటి. రెండు, ఇక్కడ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చర్చకు అసలు చర్చ జరగలేదు, ఏకపక్షంగా మీరు నిర్ణయం ఎట్లా తీసుకుంటారు అంటే, శాసనసభలో ఫస్ట్ ఈ చర్చ జరగాలంటే కనుక విపక్ష నాయకులందరూ హాజరవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ వెళ్ళారా 11 మంది కలిసి? ఖచ్చితంగా వెళ్ళలేదు. సరే, ఎందుకు వెళ్ళలేదు? మాకు అంతమంది సభ్యులు లేరు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాము, లేకపోతే రాము అని చెప్పేసి అదేదో చిన్నపిల్లోడు నాకు చాక్లెట్ ఇస్తేనే బడికి పోతా లేకపోతే పోనని మారం చేసినట్టు చేస్తాడు మన జగన్మోహన్ రెడ్డి. సరే, నీకు ఆడ చర్చ జరగలేదు అనుకుందాం. శాసన మండలిలో అయితే మాత్రము అప్పర్ హ్యాండ్ వైసీపీదేగా, ఆడ కావాల్సినంత ఉందిగా. 48 మంది సభ్యులు ఉన్నారు. మరి శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే కూటమి అనుకుందాం, కూటమి సభ్యుల శాతం ఎంత? 10 మంది. మరి నీకు ఆ బిల్లులో ఏదైనా కానీ తప్పొప్పులు ఉంటే నువ్వు చర్చ చేయాలనుకుంటే శాసన మండలిలో చేయొచ్చు ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయనకున్నటువంటి 151 మంది బలుపుతో ఏకపక్షంగా అసెంబ్లీలో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 రాజధానులు పెడతాను ఆంధ్రప్రదేశ్కు, సౌత్ ఆఫ్రికాని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని అని చెప్పేసి చెప్పాడు. అసెంబ్లీలో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అంత సంఖ్యాబలం లేదు. ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ కూడా చర్చకు సంబంధించినంత సంఖ్యాబలం ఆయనకు లేదు. తీసుకురాలేదు అసలు వైసీపీ. ఆ బిల్లును అసెంబ్లీలో ఆపడానికి తగినంత సంఖ్యాబలం ఆయనకు లేదు. కానీ ఆ బిల్లును అయితే ఆపారుగా. ఎక్కడ ఆపారు? శాసన మండలిలో ఆపారు. ఎందుకు ఆపారు? ఆ బిల్లులో ప్రజల ఎమోషన్స్కి సంబంధించి, ఆ బిల్లులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నిరంకుశత్వం కనపడింది. కాబట్టి ఈ బిల్లు పాస్ అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు శాసన మండలిలో ప్రాణాలకు తెగించి మరి పోరాడి ఆ బిల్లును ఆఫ్ చేశారు. ఎంత దాకా వెళ్ళిందంటే ఈరోజు గుండెపోటునే హాస్పిటల్లో పండుకున్నాడే ఒకడు, గుడివాడ రౌడీ, వాడు ఏకంగా పోడియం ఎక్కి ఒక మైనారిటీ షరీఫ్ గారు ఒక మైనారిటీ క్యాండిడేట్ పట్టుకొని నువ్వు సాయిబులకే పుట్టినావా అని అడిగినటువంటి పరిస్థితి, కొట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితి చైర్మన్ని. ఇక సీనియర్ మోస్ట్ లీడర్ని నేను, కాంగ్రెస్లో నాదే హవా, ఉత్తరాంధ్ర మొత్తం నాదే, నా అంత పోటుగాడు లేడని చెప్పుకునేటువంటి నత్తి బొత్త సత్య మన సత్యబాబు ఏమన్నాడు? షరీఫ్ నువ్వు సాయిబుకే పుట్టినావా? అవును, చాలా విపరీతమైన వల్గర్గా మాట్లాడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆ రోజు ఆ బిల్లును ఆపేశారుగా.
మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ బిల్లు మీద మీరు చర్చ చేయాలనుకుంటే మిమ్మల్ని ఆపేదేవుడు? అప్పటికి నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఇంకా కూటమి సభ్యులు కావచ్చు, ఈ బిల్ మీద మీరేమన్నా చర్చ పెడతారా? చర్చిస్తామంటే మేము రెడీగా ఉన్నాం, మీ వైఖరి ఏంటి అని ఓపెన్గా కాల్ చేయడం కూడా జరిగింది వాళ్ళకు శాసన మండలిలో. వాళ్ళు ఏమన్నారు, ఆ చర్చ ఏం అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే అసెంబ్లీలో ఒక మాట, గల్లీలోకి వచ్చేసరికి ఇంకొక మాట. దీన్ని ఏమంటారు? వ్యభిచారం అనరా? ఖచ్చితంగా ఈ ద్వంద్వ వైఖరి అనేది వ్యభిచారం అనే అంటారు. ఖచ్చితంగా మీరు ఉంటే అటు ఉండండి, లేదా ఇటు ఉండండి. వర్గీకరణ బిల్లుకు మీరు పార్లమెంటులో గతంలో కూడా వీళ్ళు ఇట్లనే చేశారు. పార్లమెంటులో ఈ వ్యవసాయానికి సంబంధించి నల్ల చట్టాలు ఏవైతే ఆ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ గల్లీలలో ఏమో మేము వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకమని ధర్నాలు చేస్తారు, లోక్సభలో ఏమో సైలెంట్గా ఎవరికీ తెలియకుండా ఓట్లేసి వస్తారు. ఈ మైనారిటీలకు సంబంధించి బిల్లులు తీసుకొని వచ్చినప్పుడు అక్కడేమో ఓట్లేస్తారు, ఇక్కడేమో మైనారిటీలకు తెలిస్తే మెట్టితో కొడతారని భయపడిపోయి వాళ్ళని వీళ్ళు పురిగొల్పి మళ్ళా వీళ్ళే ఓట్లేసి వచ్చి వీళ్ళే సపోర్ట్ చేసి బిల్స్కి ఇక్కడ గల్లీలలోకి వచ్చి ఇదిగో నరేంద్ర మోడీ మోసం చేసాడు, అందరినీ మైనారిటీలందరినీ నాశనం చేయాలని చెప్పి రోజు చూస్తున్నాడు, మనం పోరాడదామని చెప్పేసి గల్లీలలో పోరాటాలు చేస్తారు. వీటన్నిటిని ఏమంటారు? రాజకీయాలు అంటారా, వ్యభిచారం అంటారా? ఇట్లాంటి వ్యభిచారాలు చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీని మించిన వాళ్ళు ఎవరు లేరు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయ పార్టీ అనకూడదు, అదొక బ్రోతల్ పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే వలువలు విడిచిన ఆడది కదా బరి తెగించి వ్యాపారం చేసినట్టు వీళ్ళు రాజకీయాల్లో నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత, నిబద్ధత ఇట్లాంటి పదాలన్నిటికీ పాతరేసి దోపిడీనే, అక్రమార్జననే లక్ష్యంగా వీళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకొని దొంగలంతా ఏకమయ్యి ఊళ్ళకు ఊళ్ళు పంచుకొని రాజ్యం వేయలేరు 5 సంవత్సరాల పాటు. ఇప్పుడు వీళ్ళు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి లోటుపాట్లు ఉన్నాయని గల్లీలలో మాట్లాడే నీతి మాలిన మాటలకు ఏమన్నా కానీ విలువ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. నువ్వు ఈడ మాట్లాడే సొల్లేదో శాసన మండలిలో మాట్లాడు, పోరాడు. నీకెందుకు పీకి కట్టలు కట్ట? నీకే ఇచ్చింది ఎమ్మెల్సీ పదవి, నీకు సంఖ్యాబలం ఉంది కదా, పోరాడు. నువ్వు ఎవరి తరఫున మాట్లాడాలనుకుంటున్నావు? మాల సామాజిక వర్గం తరఫున మాట్లాడాలనుకుంటున్నావా? మాదిగ సామాజిక వర్గం తరఫు నుంచి మాట్లాడాలనుకుంటున్నావా? సపోర్టు చేస్తే మాదిగ సామాజిక వర్గానికి మేలు చేసినోడు అవుతావు, మాల సామాజిక వర్గానికి సపోర్ట్ చేయాలనుకుంటే వ్యతిరేకిస్తావు. అంతే. నువ్వు ఎవరి తరఫున ఉండాలనేది నువ్వు నిర్ణయం తీసుకో. సపోర్ట్ చేస్తే వీళ్ళకు బాధ, సపోర్ట్ చేయకపోతే వీళ్ళకు బాధ అని చెప్పేసి నువ్వు శాసన మండలిలో ఒక రకంగా, గల్లీలలో ఇంకొక రకంగా ఉంటే ఇంకేం చేద్దాం? ఏంది నీ పరిస్థితి ఏంది? పోనీ ఇన్ని రోజులైంది ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చి, నీ వైఖరి ఏంటనేది స్పష్టంగా నువ్వు చెప్తా ఉన్నావా? ఇప్పటికీ చెప్పలేదు. నిన్ను సీఎంని చేసింది ఎవరు? అదే మాదిగలు, అదే మాలలు, అదే రెల్లి కులస్తులు, అదే మైనారిటీలు, అదే ఎస్టీలు, వీళ్ళేగా. ఇంకెవరైనా చేశారా? ఇంత దారుణంగా 11 సీట్లతో నువ్వు ఓడిపోయినా నీకు 40% ఓటింగ్ వచ్చిందంటే ఎవరి వల్ల? ఖచ్చితంగా వాళ్ళ వల్లేగా. మరి నువ్వు ఎటువైపు ఉండాలనేది క్లారిటీ తీసుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పదలుచుకున్నాను నేను. మరి ఇప్పుడు ఒక నియోజకవర్గం మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అది కూడా వైసీపీకి చెందిన ఒక నాయకుడు 10 రోజుల క్రితం ఇటు అంబేద్కర్ మెడలో, కరెక్ట్గా వర్గీకరణ జరిగిన మరుసటి రోజు అంబేద్కర్ మెడలో కానీ లేదా ఎన్టీఆర్ మెడలో కానీ చెప్పుల దండ వేయడం జరిగింది. ఇది రీసెంట్గా నిన్న గుడ్డగాల్చి నెత్తి మీద పడేస్తే వాడికి తెలివి ఉంటే దాన్ని తప్పించుకుంటాడు, లేకపోతే తగలబడిపోతాడు అనేది వాళ్ళ వైఖరి అనమాట. వైసీపీ వాళ్ళు, నేను అదే చెప్తున్నా, గుడ్డ కలిసి మీదేసేస్తాం.
నీకు తెలివితేటలుంటే నువ్వు ఆ కాలిన గుడ్డ నుంచి తప్పించుకుంటావు, లేదనుకుంటే గనక తగలబడిపోతావు. వాళ్ళ వైఖరి అంతా అలాగే ఉంటుందండి. వాళ్ళు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి. ఈ రెడ్లంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి కోటరీ. ఉమాశంకర్ రెడ్డి అనేవాడిని పక్కన పెడదాం, గింగిరెడ్డి అనేవాడిని పక్కన పెడదాం, ఇంకొకరిని పక్కన పెడదాం. ఈ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు ఎవరు? ఒకడేమో చిన్నాయన జగన్మోహన్ రెడ్డికి, ఒకడేమో తమ్ముడు. గంగిరెడ్డి భారతిరెడ్డి వాళ్ళ ఫాదర్ అనుకోండి, ఓకేనా? సో వీళ్ళంతా వివేకానంద రెడ్డిని వేసారు. అది సిబిఐ కూడా తేల్చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? మా నాయన్ను చంపేశాడు చంద్రబాబు, మా చిన్నాయన్ను చంపేశాడు చంద్రబాబు, నా మీద కోడికత్తితో దాడి చేశాడు చంద్రబాబు, అదే చెప్తున్నాడు. నాకు అధికారం, రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఇంత పెద్ద ఇది చేసి పెట్టారు కదా. సో ఇప్పుడు వాళ్ళ చిన్నాయన్ను వాళ్ళే వేసేసి దాన్ని చంద్రబాబు మీద తోసేసినటువంటి మహా ఘనులు వాళ్ళు. ఇక బాబాసాహెబ్ మెడలో కానీ, లేదంటే స్వర్గీయ ఎన్టీ రామారావు మెడలో కానీ వాళ్ళే చెప్పుల దండలేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం, లేదంటే సమాజంలో అలజడులు సృష్టించాలనేటటువంటి ఉద్దేశంతో ఎందుకు చెయ్యరని మీరు ఎలా ఊహిస్తున్నారు? చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే 5 సంవత్సరాలు మా అంత తోడు లేడు,